దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా పాలకొండ పట్టణంలో కోట దుర్గమ్మ దేవాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాలకొండ ప్రజలు ఈ తిరంగ ర్యాలీలో పాల్గొని సైనికుల వీరత్వానికి సంఘీభావం తెలిపారు. దేశానికి సేవ చేయడం ఒక గొప్ప అదృష్టంగా ప్రతి సైనికుడు భావిస్తారన్నారు. యుద్ధం అనివార్యమైతే ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయబోమని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠమని, 9 ఉగ్రవాద శిబిరాలను నిమిషాల వ్యవధిలో కుప్పకూల్చిన మన సైనికుల ధైర్య సాహసాలకు ప్రతీకగా చేపట్టిన ఈ తిరంగ ర్యాలీలో పాల్గొనడం నా అదృష్టమని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 3 కూటమి పార్టీలు అన్నీ కలిపి ఈరోజు తిరంగ యాత్రని పాలకొండ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. భారతదేశ సైనికులకి మద్దతుగా భారతదేశం అంతటా కూడా తిరంగ యాత్రని భారతదేశ పౌరులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ యాత్రని కొనసాగించారు, జరుపుకుంటున్నారు. మరి మైదాన ప్రాంతంలో మేమందరం కూడా భారత సైన్యానికి మద్దతుగా ఉంటాము. మరి యుద్ధం వస్తే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ తిరంగ యాత్ర ద్వారా తెలియజేస్తున్నాను. భారత సైన్యం మమ్మల్ని పిలిస్తే మైదాన రంగంలో కూడా, ప్రధాన రంగంలో కూడా మేము యుద్ధం చేయడానికి కూడా, తుపాకులు పట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి పాకిస్తాన్ దుశ్చర్యలకు మరి ప్రతీకార చర్యగా మరి మన సైన్యం మరి యుద్ధానికి వెళ్ళింది. ఆ యుద్ధంలో మనందరం కూడా విజయం సాధించాం. వారికి మద్దతుగా మనోస్థైర్యం ఇవ్వాలని ఈరోజు తిరంగ యాత్రని ఈరోజు పాలకొండలో చేపట్టిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి భారతదేశ సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని, వీర జవానులందరూ కూడా మరి ధైర్యం కోల్పోవద్దని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు.